ఈ వీడియోలో కనిపిస్తున్న మహిళ పేరు నీనా కుటినా. తాను ఒక రష్యన్ లేడీ. భారత్ అంటే అపారమైన ప్రేమ అంటోంది. కొండ గుహలే విశాలమైన ఇల్లుగా భావిస్తోంది. ఇద్దరు పిల్లలతో ప్రకృతి వడిలో సేదతీరుతోంది. ఇప్పటికే 20 దేశాలు తిరిగిన నీనా కుటినా కేవలం అడవుల్లో నివసించేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతోంది. ఆమెకు ఇలాంటి పరిస్థితులకు దారితీసిన సంఘటనలు ఏంటి? అడవుల్లో కొండ గుహల్లో నివసించేందుకు గల కారణాలతో పాటు వీసా గడువు ముగిసినప్పటికీ భారతదేశంలో ఎందుకుంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రస్తుతం మీరు చూస్తున్న వీడియో కర్ణాటక రాష్ట్రం గోకర్ణ దగ్గరలోని రామతీర్థంలోనిది. గోకర్ణలోని పచ్చని అటవీ ప్రాంతంలో ఒక గుహను ఎంచుకొని అందులో తన ఇద్దరు పిల్లలతో నివసిస్తోంది నీనా కుటినా. ఇటీవల గోకర్ణలో భారీ వర్షాలకు కొండ చర్యలు విరిగిపడడంతో పరిస్థితిని పరిశీలించేందుకు అక్కడికి వెళ్లారు పోలీసులు. ఈ క్రమంలో రామతీర్థం సమీపంలోని ఒక గుహ బయట చీర, ఇతర దుస్తులు ఆరేసి ఉండటాన్ని గమనించారు పోలీసులు. అనుమానంతో స్పాట్కు వెళ్లిన పాట్రోలింగ్ టీంకు నీనా కుటినా తన ఇద్దరు పిల్లలతో కనిపించారు. దీంతో ఆశ్చర్యపోయిన పోలీసులు ఆమెను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి విచారించారు. గోకర్ణలోని గుహలో ప్లాస్టిక్ షీట్లపైన పడుకొని ఆహారం తింటున్నట్లు గుర్తించారు పోలీసులు. ఎందుకు ఇలా నిర్మానుష ప్రాంతాల్లో జీవిస్తున్నారని అడగగా సంచలన విషయాలు తెలిపారు నీనా కుటినా. తనకు ప్రకృతి అంటే ఇష్టమని, ఇప్పటి వరకు తాను 20 దేశాల్లో పర్యటించానని, ఏ దేశానికి వెళ్ళినా ఇలా అడవుల్లో నివసించేందుకు ఆసక్తి చూపుతానన్నారు. ప్రకృతిని ప్రేమించడం అంటే తనకు చాలా ఇష్టమని తెలిపారు. గత కొన్నాళ్లుగా ఇలాంటి జీవన శైలికి అలవాటు పడినట్లు పోలీసులకు వివరించారు ఈ రష్యన్ మహిళ. ఇలా గుహల్లో నివసించడం వల్ల తనకు, తన పిల్లలకు ఎలాంటి ప్రమాదం లేదని పేర్కొన్నారు. తాము చనిపోవడం లేదని, తన పిల్లలను చంపేందుకు అడవుల్లో తీసుకురాలేదని క్లారిటీ ఇచ్చారు. తనతో పిల్లలు హాయిగా ఉన్నారని వివరించారు. పైగా ఇది దట్టమైన క్రూరముగాలుండే అడవి ఏమి కాదని, కొంత దూరంలో ప్రజలు, చిన్న గ్రామాలు ఉన్నాయని తెలిపారు. 2016లో బిజినెస్ వీసాపై ఇండియాకు వచ్చిన నీనా 2017లో వీసా గడువు ముగిసినట్లు తెలిపారు. అంతకుముందు ఒక్కో దేశంలో ఒక్కో బిడ్డకు జన్మనిచ్చినట్లు చెప్పారు. 4 పిల్లల్లో 2 చనిపోయారని, 2 పిల్లలు ఉన్నట్లు స్పష్టం చేశారు. ఎవరి సహాయం లేకుండా డెలివరీ అయినట్లు తెలిపారు. ప్రసవానికి సంబంధించిన అన్ని విషయాలపై తనకు అవగాహన ఉన్నట్లు వెల్లడించారు. ఉదయాన్నే లేచి చుట్టుపక్కల ఉన్న నదిలో తన పిల్లలతో కలిసి స్నానం చేస్తానని అన్నారు. చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో అవసరమైన సరుకులను కొనుక్కొని వచ్చి కట్టెల పొయ్యిలో వండుకొని తింటామన్నారు. తాను చదువుకున్నానని, గతంలో టీచర్గా పనిచేశానని చెప్పారు. చిత్రలేఖనం, పాటలు పాడటం వచ్చని అన్నారు. పుస్తకాలు చదువుతూ ప్రశాంతంగా జీవిస్తున్నామన్నారు. అలాంటి తమను ప్రస్తుతం అసౌకర్యమైన ప్రదేశాల్లో ఉంచారని, ఇక్కడి వాతావరణం మురిగ్గా ఉందన్నారు. ప్రైవసీ లేదని, సమయానికి అన్నం మాత్రమే పెడుతున్నానన్నారు. తన వస్తువుల్ని పోలీసులు తీసుకున్నారని, అందులో 9 నెలల క్రితం చనిపోయిన తన కుమారుడి అస్థికలు ఉన్నట్లు కూడా క్లారిటీ ఇచ్చారు. తన గురించి బయట జరుగుతున్న ప్రచారంపై ఖండించారు. అదంతా అవాస్తవమన్నారు. చిత్రాలు గీస్తూ వీడియోలు చిత్రీకరించడం, దాని ద్వారా డబ్బులు సంపాదిస్తున్నానని నీనా కుటినా వెల్లడించారు. రష్యాకు ఎందుకు వెళ్లడం లేదన్న ప్రశ్నకు సమాధానమిస్తూ చాలా కారణాలు ఉన్నాయన్నారు. అందులో కొన్ని వ్యక్తిగతమైనవి అని పేర్కొన్నారు. నా కుమారుడు సహా కొందరు స్నేహితులు, కుటుంబ సభ్యులను కోల్పోయానన్నారు. 4 దేశాలు తిరిగి భారత్కు వచ్చానని, ఈ ప్రదేశం, ఇక్కడి ప్రజలు, వాతావరణం అంటే చాలా ఇష్టమని కుటినా తెలియజేశారు. తాను అపరిచిత వ్యక్తిని కాదని, రష్యన్ రాయబార కార్యాలయంతో అప్పుడప్పుడు టచ్లో ఉన్నానని చెప్పారు నీనా కుటినా.